కానీ కొన్ని ఆర్గనైజేషన్ కూడాను రిట్ పిటిషన్ వేయడం జరిగింది హైకోర్టులో. దానికి సంబంధించి ఇంటరిమ్ ఆర్డర్ కూడా వచ్చిందండి. ఇప్పుడు మన పూజ్యులకి కూడాను నేను ఆ కాపీ కూడా ఇవ్వడం జరిగింది. సో దాంట్లో క్లియర్ కట్గా గైడ్లైన్స్ ఇచ్చారండి. ఎందుకంటే మేము ఇచ్చిన దాని గురించి ఏంటంటే ఎవరు మెడికల్ ప్రాక్టీషనర్స్ అయినా దాంట్లో క్లియర్ కట్ గైడ్లైన్స్ ఉంది ఇంటరిమ్ ఆర్డర్లో. పలానోళ్ళు ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళు ఇంటరిమ్ దీనికి సంబంధించిన వ్యక్తులు వాళ్ళే మెడిసిన్స్ రాయడం కానీ ప్రిస్క్రైబ్ చేసి మెడిసిన్స్ ఇవ్వడం కానీ జరగవచ్చింది దానికి వచ్చింది అని డాక్టర్ అనే పదం కూడా వాళ్ళే యూజ్ చేయాలనే విధంగా కూడా దాంట్లో క్లియర్ కట్గా ఇంటరిమ్ ఆర్డర్ ఇచ్చారు. రీజన్స్ ఏమైనా అవన్నీ అండి. దానికి కౌంటర్ అనేది ఇప్పటిదాకా వేయలేదండి గవర్నమెంట్ తరఫు నుంచి కానీ ఏదైనా. సో ఈరోజు ఇంకా ఆ ఆర్డర్ అట్లే ఉందండి. ఎందుకంటే ఆ ఆర్డర్ బేసిస్లో సర్టిఫికేషన్ ఇవ్వడానికి ఛాన్స్ లేదని దాంట్లో క్లియర్గా దాంట్లో ఇవ్వడం కూడా ఉందండి. సో అందువల్ల ఇది ఒకటి దృష్టిలో, ఎందుకంటే చాలామందికి ఇది అవగాహన లేకుండా ఉండొచ్చు. సో ఇది జస్ట్ టు బ్రింగ్ టు ద నోటీస్ ఆఫ్ మెనీ ఆఫ్ ద పీపుల్. సో దిస్ ఈజ్ వన్ థింగ్ దట్ ఈస్ దేర్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఇన్ దిస్ పర్టికులర్ రిట్ పిటిషన్. సో అదొకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో మిగతా కూడా ఏంటంటే మాకు కొన్ని ఇప్పుడు WHO గైడ్లైన్స్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. ఎందుకంటే ఒకప్పుడు ఇవన్నీ కూడా డాక్టర్స్ అంతా రావడం జరిగినప్పుడు సరిపోయినంత మంది వ్యక్తులు లేకపోవడం వల్ల ఇటువంటి కూడా ఎంకరేజ్ చేస్తున్నామని చెప్పి గవర్నమెంట్ అని చెప్పడం జరిగింది అక్రాస్ ద కంట్రీ. అది కూడా జరుగుతున్న సమయంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో WHO పరిణామాల ప్రకారంగా గైడ్లైన్స్ ప్రకారంగా 1:1000 ఒక డాక్టర్ 1000 మంది ప్రజలకు ఉండాలని చెప్పేసి ఒక గైడ్లైన్స్ ఇచ్చిందండి. కానీ ఇప్పుడున్న పరిస్థితులు అది మారిపోయిందండి ఆల్రెడీ. ఎందుకంటే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో 1:ఆల్మోస్ట్ 800 స్టేజ్కి వచ్చేసింది అది. అంటే 100 దానికి సరిపడేంత మంది డాక్టర్లు ఉన్నారు. ఇప్పుడు డాక్టర్లు కూడా ప్రతి సంవత్సరం బయటికి రావడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళకు కూడా మనకి వాళ్ళ ఉపాధిగా ఏదైనా కానీ చూపించవలసిన ఆవశ్యకత కూడా ఎంతో ఉంది. సో అన్నీ జరగాలంటే ఇప్పుడు వాళ్ళ ఉనికిని కూడా ఏమవుతుందో కూడాను స్పష్టత లేకుండా ఉన్న పరిస్థితులు వచ్చాయండి. అందువల్ల ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వన్ హ్యాస్ టు కెప్ట్ ఇన్ మైండ్. ఇంకొకటి ఇంపార్టెంట్ అంటే సోకాల్డ్ AMR, యాంటీ మైక్రోబల్ రెసిస్టెన్స్. ఇప్పుడు జరుగుతున్న ఇది ఇక్కడ ఇండియానే కాదు, అక్రాస్ ద గ్లోబ్ మోస్ట్ ఆఫ్ ద ఆఫ్రికన్ కంట్రీస్ అంటే ఏదైనా కానీ ఇప్పుడు వాడుతున్న యాంటీబయాటిక్స్ వాళ్ళు ఇచ్చే విధానం సరిగ్గా లేకపోవడం వల్ల కానీ వాళ్ళు ముఖ్యంగా ఇప్పుడు తప్పటిగా ఈ యాంటీబయాటిక్స్ రాయడము, అది కూడా హయ్యర్ యాంటీబయాటిక్స్ సేటివే అసలు అవసరం లేని ఇప్పుడున్న మామూలుగా మనం తీసుకుంటే ఇప్పుడున్న వాడుతున్న యాంటీబయాటిక్స్ 50% కూడా అవసరం లేని పరిస్థితులు అసలు. ఎందుకంటే మామూలుగా ఇచ్చే మందులతో ఏదో చిన్న గోర్చుటికి ఏదో మన సామెత చెప్పినట్టు రోగాలు దాంతో కొట్టడం జరుగుతూ ఉంది. చిన్నదానికి పెద్ద ప్రయోగం, ఆల్మోస్ట్ సంథింగ్ లైక్ ఎ వెరీ బిగ్ వెపన్ వీఆర్ యూజింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ యాంటీబయాటిక్స్. ఇది కూడా తగ్గాలంటే ఇది కూడా ఎందుకంటే ఇప్పుడు ప్రాథమిక వైద్యం ఏంటంటే ఏదైనా కానీ కూడాను ఇక్కడ మా వైద్యం కూడా మేము ఇక్కడ తీసుకొచ్చే విషయాల్లో కూడా మా సంబంధించిన కూడాను ఈ ముఖ్యంగా యాంటీబయాటిక్ కూడాను రేషనల్గా యూజ్ చేస్తే ముందు మనకు వచ్చే ఇబ్బందులు కూడా తగ్గుతాయండి. లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ అక్రాస్ ద గ్లోబ్ 50 లక్షల మంది 5 మిలియన్ పీపుల్ ఆర్ లూజింగ్ దేర్ లైఫ్స్. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. మన కంట్రీలో కూడాను ఈ మధ్యన మామూలుగా కొద్ది గొప్ప తీసుకుంటే 6 లక్షల మంది దీని యాంటీబయాటిక్స్. ఎందుకంటే ఏ మందులు పని చేయకూడదు. ఈ మధ్య మీరు చూస్తుంటారు చాలా మటుకు. ఎందుకంటే హాస్పిటల్ అడ్మిట్ మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ ఎందుకు వస్తూ ఉందంటే బికాస్ ఆఫ్ దిస్ సార్ట్ ఆఫ్ థింగ్స్. ఎందుకంటే లాట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్ కమింగ్ ఫర్ ఈచ్ ఆఫ్ దీస్ డ్రగ్స్. ఏ మందులు పనిచేయవు, ఇంకా అటువంటి పరిస్థితులు రావడం జరుగుతుంది. సో వీటన్నిటి కూడా ప్రతి ఒకరి కారణం అని చెప్పట్లేదు, కానీ అది కూడా ఒక కారణంగా కూడా దృష్టిలో పెట్టుకొని చేసుకోవాల్సి వస్తుందండి. సో ఇవన్నీ కూడా చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఇవన్నీ ముఖ్యమైన విషయాలు కొంచెం అందరి ముందుకే తీసుకురావడం. ఇంకొక ఇంపార్టెంట్ అంటే మనకి ఇప్పుడు కోదండరామ గారు ఉన్నారు, వారు కౌన్సిల్లో ఉన్నారు. అది కూడా ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే ఒక మెడికల్ కమిషన్, హెల్త్ కమిషన్ అనేది మెడికల్ కమిషన్ అనేది కానీ స్టార్ట్ చేస్తే గవర్నమెంట్ అసలు ఇటువంటి పరిస్థితులు చాలా కూడా తగ్గుతాయండి. ఎందుకంటే మనం రిప్రజెంటేషన్ అంతా హెల్త్ కమిషన్కి ఇవ్వచ్చు.
ఎందుకంటే మనం ప్రతిసారి గవర్నమెంట్కి అన్నీ కూడా చెప్పే అవసరం కూడా రాకుండా హెల్త్ అండ్ మెడికల్ కమిషనర్కి మనం అన్నీ కూడా నివేదిక సమర్పించుకొని ఇవన్నీ కూడాను ఆన్ ద రొటీన్ బేసిస్ ఇవన్నీ కూడా మనం ఇవ్వగలిగితే దాన్ని కూడాను గవర్నమెంట్ దృష్టికి తీసుకోవడం కూడా చాలా ఈజీ అవుతుంది. ఇంకా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ సార్, ఇప్పుడు ఉపాధ్యాయులకి కౌన్సిల్ మెంబర్స్ ఉన్నారు, మెడికల్ కౌన్సిల్ లెజిస్లేచర్ కౌన్సిల్లో. అట్లాగే మా రిక్వెస్ట్ కూడా ఏంటంటే డాక్టర్ల తరఫు నుంచి కూడాను మన కౌన్సిల్లో లెజిస్లేచర్ కౌన్సిల్లో కూడా రిప్రజెంటేషన్ ఉంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద ఇప్పుడు గ్రాడ్యుయేట్స్కి ఎట్లున్నారో అట్లా ఉపాధ్యాయులకు ఎట్లున్నారో మెడికల్గా కూడా ఉంటే దానివల్ల కూడాను సంబంధించినవి కూడా దృష్టికి తీసుకోవడానికి ఈజీగా వస్తుందని చెప్పి అది కూడా మన కోదండరామ గారికి దృష్టికి తీసుకొస్తూ ఇటువంటి కూడా దీని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ చెప్పడం జరిగిందండి. ఇవన్నీ కూడాను గవర్నమెంట్కి దృష్టికి తీసుకొచ్చి ముందు ఈ మిగతా ఇప్పుడు జరిగే విషయాలన్నీ కూడాను ఏమైనా జరుగుతున్నాయి కూడా అన్నీ కూడాను ఇవన్నీ తగ్గించుకోగలడానికి చాలా వీలు పడే ఆస్కారం ఉంటుంది. కాబట్టి వారిని కోరుకుంటూ I think this is what all I want to bring to a notice of every one of you. We are all there in the from other fields, so that you will have some idea, ultimately bring to the knowledge of the public. And ఇవన్నీ కూడా మేము చేసేది ఏంటంటే మా గురించి కూడా కాదు, ఎవరి గురించి కూడా కాదు, పబ్లిక్కి. ఎందుకంటే ఇవన్నీ కూడా అన్నీ చేయగలిగితే పబ్లిక్ కూడాను వాళ్ళకి సంబంధించినగా కూడాను ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ దుష్ప్రచారాలు ఇవన్నీ ఏవైతే జరుగుతున్నాయి అవి కూడా అది తగ్గడం జరుగుతుంది. అందు గురించి ఇవన్నీ కూడా మీ దృష్టికి తీసుకొస్తూ మిగతా కార్యక్రమం నడిపించవలసిందిగా మా అశోక్ గారిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.